शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। తను మోనిక, నీ వదిన. నువ్విక్కడే ఉన్నావా? ఇంత చిన్నింట్లో? మీరిద్దరూ లోపలికి రండి. అన్నయ్య, వదిన్ని లోపలికి తీసుకెళ్ళండి. పద. ఏంటి నువ్వింకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఎక్కడ చేంజ్ చేయాలి? బాత్రూమ్ కూడా ఇక్కడ సరిగ్గా లేదు. నేను కలలో కూడా ఇలా అనుకోలేదు, ఇలాంటి చిన్న ఇంట్లో ఉంటాను అని. సరే, కోపడుకు. జస్ట్ కొన్ని రోజులే. నేను ప్రామిస్ చేస్తున్నాను, త్వరలోనే ఇంకో పెద్ద ఇంటికి షిఫ్ట్ అవుదాం. సరే, ఇలా చూడు. హే, చెప్పేది విను. ఈరోజు మనకి మొదటి రాత్రి. నన్ను మూడౌట్ చేయకు. నా మూడిని నువ్వే ఆఫ్ చేశావు. ముందుకు పెద్ద ఇల్లు కొను, తర్వాత ఫస్ట్ నైట్ చేసుకుందాం. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. ఓహో, ఇంత కోపమా? సరే, నా వల్లే కదా నీ మూడు పాడయింది. నేనే సెట్ చేస్తాను. ఇలా చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను. గోల్డ్ రింగా? నువ్వు నాకు డైమండ్ రింగ్ ఇస్తావని కదా నేను అనుకున్నాను. దీన్ని నువ్వే ఉంచుకో. హే, ఇలా చూడు, డైమండ్ రింగ్ కూడా గిఫ్ట్గా ఇస్తాను. నిజం చెప్పాలంటే ఇకపై నేను ఏం చేసినా నీకోసమే చేస్తాను. నిజంగా? యా మై డియర్. అయితే సరే, నీ కళ్ళు మూసుకో. ఎందుకు? నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి. నేను చెప్పే అంతవరకు నువ్వు కళ్ళుని తెరవకూడదు, ఓకే? ఓకే. కళ్ళు తెరవకు. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరువు.
మోనికా 8 గంటలు అవుతోంది. ఇక లే మౌనిక, హ్మ్, లేవమంటుంటే. మార్నింగ్ నువ్వు ఇలా నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు బెట్టి తాగే అలవాటు ఉంది. తాగకుండా నేను లెగలేను. కాస్త నిద్రపోనివ్వు. ఇవ్వండి, నేను చేసిస్తాను. నీకు నా మీద కోపమని నాకు తెలుసు. నాకు కోపం లేదు. మనసుకి కష్టంగా ఉంది, ఎందుకంటే మీరు పెళ్లి చేసుకోకముందు ఒక్క మాట చెప్పుండాల్సింది. ఇదంతా అర్జెంటుగా జరిగిపోయింది, నీకు చెప్పలేకపోయానంతే. సమయం వచ్చినప్పుడు నీకంతా వివరంగా చెప్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ రా. దివ్య, నాకు కూడా టిఫిన్ పెట్టు. నీ టిఫిన్ని నువ్వే రెడీ చేసుకోవచ్చుగా. అదేంటని అలా అంటావు? నీకు టిఫిన్ చేసి ఇచ్చేటప్పుడు వదినికి టిఫిన్ చేయనా ఏంటి? ఈరోజు నేను వదినికి టిఫిన్ ఇస్తాను, రేపు వదిన నాకిస్తుంది. ఏంటి వదినా? కుదరదు. ఈ కిచెన్ పని అంతా నేను అస్సలు చూడలేను. నాకది సూటు కాదు కూడా. వదిన తీసుకోండి. సరే, నేను బయలుదేరుతున్నాను. ఏమైంది? నాకు ఫోన్ చెయ్యొద్దు అని ముందే చెప్పానా? నాకిప్పుడు పెళ్ళయింది. అబ్బాయి, లోపలికి రా. ఏమైపోయావు? హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎంతసేపుగా కాల్ చేస్తున్నాను? సారీ, కొంచెం బిజీగా ఉన్నాను. ఏం చేస్తున్నావు? పనే చేస్తున్నా. దివ్య, ఎవరితను? నాకు ఇంట్రడ్యూస్ చేయవా? అది కాదు వదిన, అలా కాదు. అబ్బాయి నా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం క్లాస్మేట్స్. అండ్ అబ్బాయి ఈవిడే నా వదిన. హాయ్, మౌనిక. హాయ్ అబ్బాయి. దివ్య, ఫ్రెండ్ ఇంటికి వస్తే
టీ కాఫీ అలాంటివి ఇవ్వవా? ఇదిగో ఇప్పుడు తీసుకొస్తాను, అంతవరకు మాట్లాడుతూ ఉండండి. సో నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఇప్పుడు చదువుతున్నాను అండ్ ఎంబీఏ అయిపోయిన తర్వాత మా నాన్నగారి బిజినెస్ చూసుకోబోతున్నాను. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు? అదేంటంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ అంటే మీ దగ్గర డబ్బులు చాలా ఉంటాయి కదా? సరే దివ్య, నేను బయలుదేరుతాను. ఏంటి తొందర? అంటే కాసేపు ఉండొచ్చు కదా. ఒక ముఖ్యమైన పని ఉంది, మళ్ళీ వస్తాను. బాయ్. 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 దివ్య, నువ్వు చాలా అద్భుతమైన ఫ్రెండ్నే పట్టావు. ఆగు. నువ్వు ఇక్కడేమొచ్చావు? నాకు పెళ్ళైపోయింది అని నేను చెప్పానుగా. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా భర్త వస్తే పెద్ద సమస్య అవుతుంది. గోల చేయడానికే వచ్చాను. నీకు పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. నువ్వొక... ఇక్కడేం జరుగుతోంది? నా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? నా పెళ్ళంతోనే? నాకంతా తెలుసు. ఇప్పుడు ఇది నీ భార్య. కానీ ఒకటి మర్చిపోతున్నావు, ఇంతకుముందు తను నాకు... నోర్మై! ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. మెడ పట్టుకుని బయటికి గెంటేలోగా నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వేంట్రా నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేది? నీ జీవితం నరకంగా మారబోతోంది. నోరు ఇప్పితే చంపేస్తాను. పోరా, పో ఇక్కడి నుంచి. పోమన్నానా? పో ఇక్కడి నుంచి. పోరా. నాకెందుకు మౌనిక వదిన కలలోకి వస్తుంది? దేవుడా, నాకేమైంది? ఏవైంది? ఏంటి టెన్షన్ పట్టినట్టున్నావు? ఇంకేముంటుంది, వాడు తిరిగి వచ్చాడంటే, లేదా ఎవరికైనా ఏదైనా చెప్పాడంటే, ముఖ్యంగా ఈ విషయం దివ్యకి తెలిస్తే తను ఏమనుకుంటుంది? ఈ లోకం ఏమనుకుంటుంది? ఎవరు ఏమనుకున్నా వాళ్ళే అనుకోని, మనమేం తప్పు చేయలేదు కదా. లోకానికి దడిచి మనం దాచుకుంటూ బతకలేము కదా. నాకు బాధ లేకుండా ఎలా ఉంటుంది? నీ గురించే నా బాధ. నన్ను లవ్ చేస్తున్నావుగా, నన్ను నమ్ముతావుగా. ఏంటి పిచ్చి ప్రశ్న? అంటే నాకు దేని గురించి బాధ లేదు. చూడు, నాకేమనిపిస్తుందంటే పార్లర్ జాయిన్ అవుతాను. ఇంట్లో ఉండి నాకు బోర్ కొడుతుంది. కానీ బయట జనం ఏమనుకుంటారు? ఎక్కువ ఆలోచించకు, నేనంతా చూసుకుంటాను. ప్లీజ్.
దివ్య ఒక్క నిమిషం, నాకు టీ తీసుకొస్తావా? అది వదినా, ఐఎమ్ రియలీ సారీ. నాకు కాలేజ్కి టైం అయింది, నేను ఇప్పుడే వెళ్ళాలి. మీరే చేసుకోండి. సారీ. అబ్బాయి, అబ్బాయి, ఇప్పుడు నువ్వు వచ్చేస్తావు కదా, ఇంకా కాలేజ్కి లేట్ అవ్వదు. పద వెళ్దాం. బాయ్ వదినా. నిజంగానే చెప్తున్నాను, నువ్వు మౌనిక వద్దని చూసావనుకో, అలా చూస్తూనే ఉండిపోతావు. అయినా ఏంట్రా విశేషం? లుక్, ఇది మాటల్లో చెప్పలేం. నీ కళ్ళతో చూస్తేనే నీకు అర్థమవుతుంది. తన దగ్గర ఏదో ఒకటి ఉంది. చెప్పాలంటే మొదటిసారిగా ఒక అమ్మాయి నా కల్లోకి వచ్చింది. అలాంటిదేమీ లేదు. నేను అందమైన అమ్మాయిల్ని పరిచయం చేయగలనురా. ఆ అమ్మాయిల్ని చూసావంటే నువ్వు మోనికానే మర్చిపోతావు. అస్సలు లేదు, నేను అసలు ఒప్పుకోను. సరే, పందెం కాస్తావా? ఈరోజు నేను నీకు రూబీని పరిచయం చేస్తాను. ఇది చూడు, నాకు ఇదేమీ అవసరం లేదు. భయపడ్డావా? నువ్వు ఒట్టి పిరికి పందవి. నువ్వు కలలు మాత్రమే కనగలవు. ఒక అమ్మాయిని పడేయడం నీ వల్ల కాని పని. సరే, నువ్వు నీ రూబీని తీసుకొనిరా. ఎంత పెద్ద అందగత్తో నేను చూస్తాను. అలా అన్నావు, బాగుంది. సరే. ఓకే. రా అబ్బాయి, నీకోసం ఈ రూబీ ఎంతో సేపటి నుంచి వెయిట్ చేస్తుంది. అరే రా, సిగ్గుపడకు. ఏమైంది? వదినా, మీరు ఇక్కడ? ఉండు. నువ్విక్కడ ఏమేమి చూసావో ఎవరితో అయినా చెప్పావే అనుకో, అది నీకు అస్సలు బాగుండదు. ఇందులో అంతా రికార్డ్ అయ్యింది. నీ పేరు పోవడానికి నాకు తెలిసి ఇది ఒకటి చాలు. ఆలోచించుకో, మీ నాన్నకి తెలిస్తే వాడు ఏమవుతాడా అని. నా కొడుకు ఇలాంటి వాడా అని షాక్ అవుతాడు. ఓకే, తీసుకెళ్ళు. లైవ్ రికార్డింగ్ జరిగింది. వదినా ప్లీజ్, ఎవరికి ఏమీ చెప్పొద్దు ప్లీజ్. వదినా ప్లీజ్. సరే, నేను చెప్పను, కానీ కాస్త ఖర్చు అవుతుందిగా. ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను మీకు ఇస్తాను. సరే, ఇప్పుడు నీ పర్సులో ఎన్ని డబ్బులున్నావో ఇచ్చేసేయ్. తర్వాత నాకు ఏవైనా అవసరం ఉంటే నేనే అడుగుతాను.
ఏమైంది దివ్య? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అవును, ఎవరికి ఫోన్ ట్రై చేస్తున్నావు? అన్నయ్య, నేను ఆ అబ్బాయితో కొద్ది రోజులుగా మాట్లాడట్లేదు. అండ్ 2-3 డేస్గా కాలేజ్కి కూడా రావట్లేదు. మాకు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. పర్వాలేదు, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ముందు నువ్వు తిను. మోనికా, ఆఫీస్కి లేట్ అవుతుంది, బయలుదేరుతున్నాను. అదేంటంటే నోరు మూయ్. మూయ్. నువ్వు ఇంత నీచానికి ఒడిగడతావని నేను అస్సలు అనుకోలేదు. నీకోసం నేను ఎన్నెన్ని చేశాను. నువ్వు ఒక వ్యభిచారమని తెలిసి కూడా నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకున్నాను, నీకో స్థాయి కలిగించాను. చెప్పాలంటే నా సిస్టర్, తనంటే నాకు ఎంతో ఇష్టం. నీ గురించి చెప్పకుండా దాచాను. అందుకు నువ్వు నాకు ఏం చేశావు? ద్రోహం. ఎంత పెద్ద ద్రోహం ఇది! నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావో చెప్పు. నీ ఫోన్లో ఫోటో చూడకుండా ఉండుంటే నాకు ఇది తెలుసుండేదే కాదు. నేను ఆ కలర్ఫుల్ బ్యాండ్, చేతుకున్న వాచ్ని చూసుండకపోతే తెలిసేది కాదు పంకజ్ అని. ఆ తర్వాతే నిన్ను ఫాలో చేశాను. అయినా నువ్వు నాకేమని చెప్పావు? పెళ్లి తర్వాత అన్ని మానేస్తానన్నావుగా, కానీ ఇదంతా ఏంటి? సరే, ఇప్పుడు నేనేం చేయను? ఏమేమో కలలు కొన్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత రాణిలాగా పెట్టుకుంటావు అనుకున్నాను. నా కోరికలు తీరుస్తావు అనుకున్నాను. నేనేం అడిగినా చేస్తావు అనుకున్నాను. కానీ నువ్వు అడుక్కుంటున్నావు అని నాకెలా తెలుస్తుంది? ఎంతైనా నువ్వు చేసింది తప్పు. ఇక నా మనసులో నీకు ఎలాంటి స్థానం లేదు, నా ఇంట్లో కూడా స్థానం లేదు. నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను. రాజీవ్, రాజీవ్, రాజీవ్ ప్లీజ్, నేను చెప్పేది విను. రాజీవ్ ప్లీజ్ విను. ప్లీజ్ నన్ను క్షమించు. నేను పెద్ద తప్పు చేశాను. నాకు ఇంకో అవకాశం ఇవ్వు ప్లీజ్. వదులు, నన్ను ముట్టుకోకు. ఇంకెప్పుడు నన్ను ముట్టుకోకు. అన్నయ్య, అన్నయ్య, వదినెందుకు తిడుతున్నావు నువ్వు? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. నీ మొహం నేను చూడలేకపోతున్నాను. వెంటనే వెళ్ళు. రాజీవ్, నాకు తెలుసు నువ్వు కరెక్టే. నేను నీకు అర్హత లేని దాన్ని. అది అసలు నా కళ్ళు మూసింది. రాజీవ్ ప్లీజ్, ప్లీజ్ నాకు కొన్ని రోజులు అవకాశం ఇవ్వు. నేనే నీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఇది నేను ఇచ్చే మాట. ప్లీజ్. వదిలేండి అన్నయ్య,
సిగ్గులేని వాళ్ళు సిగ్గులేని వాళ్ళుగానే ఉండాలి. తనని పంపొద్దు. ఇది వినండి, ఎంత త్వరలో కుదురుతుందో అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు. ఎందుకంటే మీరు ఇక్కడే ఉన్నారంటే మా అన్నయ్యని నేను ఆపను. అర్థమైందా? హలో అబ్బాయి, ఇన్ని రోజులు నువ్వు ఏమైపోయావు? నేను ఎన్నిసార్లు కాల్ చేశాను? దివ్య, నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు నన్ను హోటల్ సితారా రూమ్ నెంబర్ 402కి వచ్చి కలు. నేను నీ కోసం వెయిట్ చేస్తుంటాను. సరే. ఏంటిది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు నన్నెందుకు పిలిచావు? అబ్బాయి ఎక్కడా? నన్ను వదలు! వదలు! నన్ను వదలు! వదలు! మా అన్నయ్య కనుక తెలిస్తే నేను ప్రాణాలతో వదిలిపెట్టడు. నన్ను వదలండి. మీ అన్నయ్యకి ఒక మంచి పాఠం నేర్పించుదామని అబ్బాయిని బ్లాక్మెయిల్ చేసి నిన్నిక్కడికి రప్పించాను. మీ అన్నయ్య నన్ను బాగా ఏడిపించాడు. వాడి జీవితాన్ని నాశనం చేస్తాను. కానీ అబ్బాయి ఎందుకు నీ మాట వినాలి? నువ్వు వాడిని ఏం చేయబోతున్నావు? నువ్వు చంపలేవు. అస్సలు ప్రయత్నించకు. ఏమవుతుందో తెలుసుగా? నేను నీ చెల్లి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాను. మరో విషయం, ఇంకొక కాపీని పంకజ్ దగ్గరికి ఇచ్చాను. నాకేమైనా అయ్యిందే అనుకో, వాడు ఈ వీడియోని వైరల్ చేస్తాడు. ఏమనుకున్నావు? అంత ఈజీగా నా నుంచి తప్పించుకోగలవా? నా ఆశ ప్రకారమే నీ జీవితంలోకి వచ్చాను. నేను ఆశిస్తేనే జీవితం నుంచి వెళ్తాను. సరే గాని నన్ను ఇంటి నుంచి తరిమే అంత స్థాయి నీది అస్సలు కాదు. ఆ రోజు అప్పుడు నేను ఎంతగా ఏడ్చాను, అల్లాడిపోయి నుంచున్నాను. ఇప్పుడు నువ్వు జీవితం మొత్తం ఏడుస్తావు. పైగా జీవితం అంతా నాతోనే గడుపుతావు. ఇప్పటి వరకు నువ్వు నా భర్తవుగా ఉన్నావు. ఇకపై నేను నిన్ను నా బానిసగా పెట్టుకుంటాను. ఏంటది? బానిసు.
అన్నయ్య ఏడవకు దివ్య, నాకంతా తెలుసమ్మా. దీని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఈ అన్నయ్య ఉన్నాడు కదా, అంతా చూసుకుంటాడులే. నువ్వు ఏడవకూడదు, ఏడవకు. త్వరగా రెడీ అవ్వు, మనం ఈ రోజే ఊరికి బయలుదేరదాం. హలో, నేను నిన్ను కలుసుకోవాలి. తప్పకుండా కలుస్తాను, కానీ రేటు సరిగ్గా చేయాలి. డబ్బు నువ్వు అడిగినంత ఇస్తాను. వెరీ గుడ్. అంటే రూబీ ఈరోజు నీకే సొంతం. అడ్రస్ పంపిస్తాను. ఈ మాస్క్ తీసేసి మీ మొహం చూపిస్తారా? నేను చూస్తాను ఈ ముసుగు వెనక ఎవరున్నారు అని. నీకు మొహం ముఖ్యమా, బ్యాగులో ఉన్న ఈ డబ్బు ముఖ్యమా? నా స్టైల్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇలాంటి స్టైల్ అయిన వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నాను. అసలు ఈ రోజంతా మీకే అంకితం చేస్తున్నాను. మిశ్రా సార్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. Yes, sir. ఇంకో విషయం, వీళ్ళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేసే ఫాస్ట్. ఓకే సార్. మీ హోటల్లో మర్డర్ జరిగితే నాకు తెలియదంటావేంటి? సార్ అది మా హోటల్లో ఎప్పుడు ఇలా జరగలేదు సార్. మొదటిసారిగా ఇలాంటి ఒక సంఘటన జరిగి పోలీసులు వచ్చారు. అది డైరెక్ట్ గా మర్డర్ కేస్. వాహ్, సర్లే గాని రూమ్ ఎవరి పేరు మీద బుక్ అయింది? అది వచ్చి పంకజ్ పేరు మీద. ఆ పంకజ్ని పిలువు. ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను మా ఊరికి వెళ్ళాను సార్. అవును, విషయం ఏంటి? మోనికా మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఏమంటున్నారు? మోనికాకి ఏమైంది? ఐ మీన్ టు సే, అసలేం జరిగింది? మీరేమో అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. నా భార్యని నేనెందుకు హత్య చేస్తాను? అసలు నేను ఇక్కడ ఉంటేనే కదా. అబద్ధాలాడి ప్రయోజనం లేదులే. నీకు వ్యతిరేకంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానిస్టేబుల్, అరెస్ట్ టైం. సార్, అరే సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. అవును, తనని నేనే చంపాను. తను నా జీవితాన్ని నరకంలో పడేసింది.
తను నా సిస్టర్ని. తప్పు జరిగిందన్న విషయం నాకు తెలుసు. అయినా నువ్వు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోకూడదు. శిక్ష ఖచ్చితంగా దొరుకుద్ది.